అందరికీ నమస్కారం. నా పేరు వంగాల వెంకన్న, యువజన కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ చైర్మన్. ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్ లో భాగంగా 9వ రోజున బుక్ ఫేర్ కు రావడం జరిగింది. ఇక్కడ గత 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నేను ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రారంభ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. 37 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సందర్శించారు. అందులో భాగంగా ఈరోజు చాలా మంది తెలంగాణ ప్రజల్లో పబ్లిసిటీ వచ్చే విధంగా, పుస్తకం నైపుణ్యం పెరిగే విధంగా పుస్తకాలను సందర్శిస్తున్నారు. దాదాపు ప్రతిరోజు కొన్ని వేల మంది, ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 4 నుంచి 5 లక్షల మంది సందర్శించడం జరిగింది. మనిషి జీవించి ఉన్నన్ని రోజులు పుస్తకం అనేది బతికే ఉంటుంది. పుస్తకంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇప్పటికి కూడా పుస్తకంని చదివేవారు, పుస్తకంలోని విషయాలు తెలుసుకునేవారు ఇన్ని లక్షల మంది సందర్శించారంటే చాలా సంతోషం. ఎందుకంటే కవులు, కళాకారులు, రచయితలు ప్రపంచం ఉన్నన్ని రోజులు వాళ్లకు జీవించే విధంగా పుస్తకం అనేది తోడ్పాటు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో, ఎందుకంటే సీఎం గారు కూడా వచ్చి ప్రత్యేకంగా బుక్ ఫేర్ కు ఒక భవనం కట్టిస్తానని తెలపడం చాలా సంతోషం. దానికి మేధావి అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారిని దానికి చైర్మన్ గా నియమిస్తూ దానికి జరగాల్సిన ఏర్పాట్ల గురించి పరిశీలించమని వేయడం జరిగింది. చాలా సంతోషం. రానున్న రోజుల్లో కూడా బుక్ ఫేర్ ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా ప్రజలు పాల్గొనే విధంగా, చైతన్యవంతమయ్యే విధంగా ఉంటారని కోరుకుంటున్నాము. బుక్ ఫేర్ లో దాదాపు 350 స్టాల్ ఉన్నాయి. ఇక్కడ దొరకనటువంటి పుస్తకం అంటూ ఉండదు బహుశా. ఎందుకంటే ఇక్కడ అన్ని పబ్లికేషన్స్, అన్ని రచయితలు, అన్ని కవులు రాసినటువంటి పుస్తకాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎందరో మేధావులు, కళాకారులు చాలా శ్రమించి రాసిన పుస్తకాలు కూడా మనకందరికీ అందుబాటులో ధరల్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఒక బుక్ ఉంటే బాగుంటుందనే ఆలోచన మీరు రేకెత్తిస్తుంది. కాబట్టి ఇక్కడ బాగా నచ్చిన పుస్తకం జస్టిస్ చంద్రకుమార్ సార్ రాసినటువంటి విజయ రహస్యాలు అనేటువంటి పుస్తకం బాగా నచ్చింది. దాన్ని నేను ఈసారి కొనుగోలు చేయడం జరిగింది. రానున్న రోజులలో కూడా ప్రతి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.